ఇప్పుడు ఈ 494 ఐపీసీ ఉంది. దీన్ని మనం ఏమంటాం? బహుభార్యాత్వం. దీన్ని బైగమి అంటారు, ఇంగ్లీష్లో బైగమి. ఒక భార్య ఉండగా భార్యతో విడాకులు తీసుకోకుండా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవటం, అది బైగమి అని అంటాం మనం. 494 తర్వాత పెళ్ళి అయిన తర్వాత భర్త కానీ భర్త తరఫు బంధువులు కానీ ఈ భార్యని శారీరకంగా మానసికంగా హింసించి క్రూరంగా బిహేవ్ చేస్తే అది 498 ప్రకారంగా క్రూయల్టీ అనే పదాని కిందకు వస్తుంది. ఆ క్రూయల్టీ కూడా 498 ప్రకారంగా కాగ్నైజబుల్ అఫెన్స్ కాబట్టి 3 సంవత్సరాల శిక్ష ఉంది. 494, 498A. తర్వాత ఈ డౌరీ డెత్స్ ఉన్నాయి. డౌరీ డెత్ కేసెస్లోకి వచ్చేటప్పటికి వాడు డౌరీ డిమాండ్ చేయటం, ఆ డౌరీ డిమాండ్ చేస్తే ఈమె సహించలేకపోయి పురుగుల మందు తాగేసో సీలింగ్కి ఉరేసుకోనో చచ్చిపోవటం, పెళ్ళైన 7 సంవత్సరాల లోపల ఈమె చనిపోతుంది. చనిపోయినప్పుడు అది డౌరీ డెత్తా కాదా అని మొత్తం ఈ సహజీవనమే కేసులు కానీ, మీరు అన్నట్లుగా ఇద్దరు భార్యలో మొదటి భార్య ఒప్పుకుంటుంది, నా భర్త రెండో పెళ్లి చేసుకుంటే నాకు కానీ నీకెందుకు బాధ అని అనే విషయాలు కానీ, వీటన్నిటికీ సంబంధించి ఇప్పటిదాకా ఎవ్వరు స్టడీ చేయనటువంటి పద్ధతిలో నేను దీంట్లో ఒక 4 జడ్జిమెంట్స్ తీశాను. ఈ 4 జడ్జిమెంట్స్ కనుక మీరు గూగుల్లో సంపాదించుకోగలిగితే ఎవరికైనా సరే ఈ బాధపడేవాళ్ళు, అంటే తన హస్బెండ్ ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, సహజీవనం చేస్తున్నాడు, లేదా కట్నాని కోసం వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు అనుకునే వాళ్ళందరికీ ఫిట్టింగ్ రిప్లై సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు జవాబు చెప్పింది, ఇలాంటి వాళ్ళందరికీ జవాబు చెప్పింది, నేరస్తులందరికీ జవాబు చెప్పింది. ఆ కేసులు మొత్తం నేను 4 కేసులు చదువుతున్నాను, మెల్లగా చదువుతాను. దీన్ని ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసుకుంటే రిఫరెన్స్లు వచ్చేస్తాయి. అవి మీరు గూగుల్లో తీసుకోవచ్చు, అందరికి ఉపయోగపడతాయి. నంబర్ 1 రీమా అగర్వాల్ వర్సెస్ అనుపమ్ అండ్ అదర్స్ అని ఒక జడ్జిమెంట్. ఇది 2004లో 2004 బ్రాకెట్లో 3 SCC అంటే సుప్రీంకోర్టు కేసెస్, పేజ్ నంబర్ 199. ఇది రాసుకోండి, అందరు రాసుకోండి. రీమా అగర్వాల్ వర్సెస్ అనుపమ్ అండ్ అదర్స్. ఈ జడ్జిమెంట్ చదివితే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం అందులో వచ్చేస్తుంది. ఇదే జడ్జిమెంట్లో మళ్ళీ ఇంకో 3 జడ్జిమెంట్ల గురించి సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. నంబర్ 2 వచ్చి చంద్రకాంత్ పాటిల్ వర్సెస్ స్టేట్. ఇది కూడా చాలా పాతదే, 1998, 3 SCC 38 పేజ్ నెంబర్. అందులో మీకు ఈ చంద్రకాంత్ పాటిల్ జడ్జిమెంట్ వస్తుంది. మొత్తం హర్యానా, పంజాబ్ ఇవే కేసులండి. ఈ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు 2, పంజాబ్ అండ్ హర్యానా. సో సుప్రీంకోర్టుకు వచ్చే అన్ని కేసులు కూడా వీళ్ళవే. 3వది రమాకాంత్ రాయ్ వర్సెస్ మదన్ రాయ్ అనే కేసు 3వది. ఇది 2003లో వచ్చింది, 12 SCC 395 దీని రిఫరెన్స్ నంబర్. 4వది అరుణాచలం వర్సెస్ PSR సదానందం. ఇది వచ్చి 1979ది, 2 సుప్రీంకోర్టు కేసెస్, పేజ్ నెంబర్ 297. అంటే ఇందాక చెప్పిన రీమా అగర్వాల్ జడ్జిమెంట్లో ఈ పాత జడ్జిమెంట్లు కూడా డిస్కస్ చేసి ఒక కన్సాలిడేటెడ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మనోళ్ళు అతి తెలివి ప్రదర్శిస్తూ, నేను ఆల్రెడీ మొదటి భార్యని చేసుకున్నాను, ఫలానా లేడీని చేసుకున్నాను మ్యారేజు, ఆమెతో నాకు ఇంకా మ్యారేజ్ సంబంధాలు ఉన్నాయి, నేను డైవర్స్ తీసుకోకుండా నేను చేసుకున్నాను కాబట్టి నీకు నాకు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లేదు, నువ్వు నా భార్యవే కాదు చట్ట ప్రకారంగా. ఎందుకంటే చట్టం దృష్టిలో రెండో పెళ్లి కాదు కాబట్టి నువ్వెవరో భార్య అనే పదం నిర్వచనం కిందకి రావు. నువ్వు ఆ నిర్వచనం కిందకి రావు కాబట్టి నువ్వు నా మీద డౌరీ డెత్ కేసు పెట్టలేవు, 498A కేసు పెట్టలేవు, 494 పెట్టలేవు. ఏం చేస్తావు చేసుకోపో. చూసారా, అతి తెలివి అనమాట అంటాడు. అలాంటి వాళ్ళకి సమాధానం ఈ రీమాపాల్ జడ్జిమెంట్ అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక్కసారి ఇంకొక అమ్మాయిని నువ్వు వలలు వేసుకొని ట్రాప్ చేసి ఆమెతో కనుక నువ్వు సహజీవనం చేస్తే చట్టం దృష్టిలో నువ్వు భర్తే, అవ్వకపోయినా నువ్వు భర్తే. ఎప్పుడైతే నువ్వు భర్తగా భావింపబడతావో ఆల్రెడీ నీకు ఒక మ్యారేజ్ అయింది కాబట్టి అది 494. ఇప్పుడు చూడండి, ఫిట్టింగ్ రిప్లై సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి
ఇప్పటిదాకా అందరూ ఏమనుకుంటున్నారు, 497 రద్దు అయిపోయింది, మనకి అడల్టరీ రద్దు అయిపోయింది కాబట్టి నేను ఎవరితోనా పక్కన పడుకుంటా దేనితోటన్నా నాకేమీ పర్వాలేదు, ఇంకా నా భార్య మొదటి భార్య నన్ను ఏం చేయలేదు అనుకుంటుంది. ఆ మొదటి భార్యలందరికీ ఈరోజు నేను జడ్జిమెంట్ ఇస్తున్నా, రిఫరెన్స్తో సహా ఇచ్చా. మీరు వేయండి, కేసు పెట్టుకోండి, మీరు క్రిమినల్ కేసు పెట్టుకోండి, 494 సెక్షన్ కింద పెట్టండి. మీరు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని దానికి ఒక జత చేయండి, వాడిని తీసుకొచ్చి బొక్కలు వేస్తారు, గ్యారంటీ అది. కాబట్టి ఈ సహజీవనం అనే మాటను అడ్డు పెట్టుకొని సుప్రీంకోర్టు చెప్పింది సహజీవనం చేసుకోవచ్చు కాబట్టి నేను ఇంకో దాంతో పడుకుంటా అంటే తప్పనమాట. అది భార్యాభర్తల సంబంధం ఉన్నట్లే సహజీవనం చేస్తున్నా సరే. ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి ఫేస్బుక్లో ఫోటోలు చూస్తూ చూస్తూ ఒక అబ్బాయి నచ్చి లైక్ కొట్టింది, ఆ అబ్బాయి కూడా రీలైక్ కొట్టాడు, ఇద్దరి మధ్యన లైకింగ్ అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే తర్వాత ఒక 2-3 నెలలకి ఈ అబ్బాయి ఎవరో కాదు, ఈ అమ్మాయి యొక్క సొంత పెద్దమ్మ కొడుకు, వీళ్ళ అమ్మకి అక్క కొడుకు వాడు. అంటే చట్టం దృష్టిలో వాడు ఒక అన్న అన్నమాట, అన్న చెల్లెళ్ళ సంబంధం. కానీ మ్యారేజ్ చేసుకుంది ఆర్య సమాజ్ మందిర్లో. ఆర్య సమాజ్ మందిర్లో సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళిద్దరికి. ఈరోజు నా అబ్బాయి ఏమంటాడు, వాడుకున్న రోజులు వాడుకొని ఈ అమ్మాయిని ఈరోజు అంటాడు నీకు నాకు మధ్య భార్యాభర్తల సంబంధం లేదు కాబట్టి నువ్వెవరో, నువ్వు 498 కేసు ఎట్లా పెడతావు, ఆమె చట్టంలో 498 అంటే భార్యాభర్తలు ఉంటేనే కేసు పెట్టాలి, నువ్వు నా భార్య కాదు కాబట్టి నీకు 498 పెట్టే అధికారం కూడా లేదు, నీ దిక్కున చోటు చెప్పుకోపో, గెట్ అవుట్ అని పెట్టి మెడ పెట్టి నూకేశాడు. చూసారా, వీళ్ళకి ఈ రీమాపాల్ జడ్జిమెంటే ఫిట్టింగ్ రీప్లై అనమాట. కాబట్టి ఎవడైతే ఆ పెద్దమ్మ కొడుకు ఉన్నాడో వాడు చూడండి, ఏ రోజు దాకా నీకు తెలియకుండా ఆ అమ్మాయి భర్తే అనుకొని సంసారం చేసిందో, వాళ్ళ మధ్య భార్యాభర్తల సంబంధం అనుకుందాం. తర్వాత వాళ్ళకి తెలిసింది ఈ రోజున, ఇంట్లో కూడా పెద్ద గొడవ అయింది. అదేంట్రా నువ్వు నాకు అన్నయ్య అవుతావు కదా, నువ్వు చెప్పచ్చు కదా, మా పెద్దమ్మ కొడుకు అని చెప్పచ్చు కదా, మన ఇద్దరి మధ్యన సంబంధాలు లేనంత మాత్రాన దాన్ని ఎందుకు దాచిపెట్టావు అని గొడవపడి, గొడవ పడిన తర్వాత కూడా వాడు ఈమెతో సెక్స్ చేశాడు వచ్చి. ఎప్పుడైతే వాడు వచ్చి సెక్స్ చేస్తాడో అది రేప్ కిందకు వచ్చేస్తుంది. విషయం తెలిసిన తర్వాత కన్సెంట్ రేప్ అంటారు దాన్ని, కన్సెంట్ రేప్ 376. అంటే వాడికి ఒక 10 years లైఫ్ అనమాట, 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది రేప్ అంటే. కాబట్టి అతి తెలివి చూపించి ఇలాంటివి ఏమైనా చెప్పారనుకోండి ఎవరన్నా, ఇప్పుడు ఈ అమ్మాయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద 376 పెట్టింది అనుకోండి రేపు, వాడు లోపలికి పోతాడు. వాడు అంటాడు ఈ అమ్మాయి ఏం చేసింది, కలిసి కాపురం చేద్దామని కోర్టులో పిటిషన్ వేసింది, కలిసి కాపురం చేద్దాం, నన్ను తీసుకెళ్ళు లేకపోతే నువ్వు నాతో వచ్చి సంసారం చేయని పిటిషన్ వేసింది. రేపు పొద్దున కోర్టులో వీడు చెప్పచ్చేమో, మా పెద్దమ్మ కూతురండి ఆమె, మాకు చట్టబద్ధత లేదు కాబట్టి నాకు చెల్లెలు అవుతుంది వరుస, మీరు ఎట్లా కలిసి కాపురం చేయమంటారు ఇంకా తెలిసిన తర్వాత కూడా అని వాడు అనొచ్చేమో కోర్టులో. సర్టిఫికేట్ కూడా చల్లదా సార్? చల్లదు, సర్టిఫికేట్ కూడా చల్లదు. ఏనా అసలు పెళ్ళే చెల్లదు, సర్టిఫికేట్గా తాళి కట్టినా సరే, 1000 మంది ముందు తాళి కట్టినా కానీ ఆ పెళ్ళి చెల్లదు, అది గ్యారంటీ. వీడు చెప్తాడు పెళ్ళే చెల్లదు కాబట్టి నువ్వు భార్యాభర్తల సంబంధం లేదు అని రేపు పొద్దున కోర్టులు చెప్తాడేమో. ఈ వేసిన కేసు కొట్టేస్తారేమో రేపు పొద్దున, తప్పులేదు కేసు కొట్టేస్తారు. కానీ ఆమెకు వచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ఇప్పుడు వీడి మీద పెట్టడానికి 376 IPC రేప్ కేసు పెట్టేస్తుంది. అర్థమైనా, రేప్ కేసు పెట్టేస్తుంది. ఆ రేప్ కేసు పెట్టి చీటింగ్ పెట్టింది అనుకో 420 కూడా అట్రాక్ట్ చేసి 420 కూడా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ 498 కేసులో హెరాస్మెంట్ భార్యని భర్త కానీ భర్త తరఫు బంధువులు కానీ ఉద్దేశపూర్వకంగా అదనం కట్నం కోసం కానీ ఇంకే కారణానికి కానీ మానసిక శారీరక హింసలు పెడితే ఆ భార్య పోయి పోలీస్ కంప్లైంట్ పెట్టచ్చు. అయితే అది పాత విషయం. కానీ ఇప్పుడు వచ్చిన కొత్తది ఏంటంటే భార్యాభర్తల సంబంధం ప్రూవ్ చేయాలి, పెళ్ళి ప్రూవ్ చేయాలి, ఈ హింసని ప్రూవ్ చేయాలి. 3 ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత భార్యదే. భార్య కోర్టుకెళ్ళి చూపించాలి ఇవన్నీ, ఇన్ని రకాల హింసలకు గురైనా నేను అని చూపించాలి. ఓకేనా, ఇదొక కేసు. ఇంకొక కేసు ఉంది. ఎప్పుడైతే 497 జడ్జిమెంట్ వచ్చి కొట్టేశారో సెక్షను, వీడేం చేశాడు, వెంటనే గర్ల్ ఫ్రెండ్ ఉంది బెంగళూరులో, దాన్ని పిలిచాడు. మనం రాయల్గా ఉందాం, మనం హై క్లాస్ లైఫ్, దొంగతనంగా అక్కర్లే ఇప్పుడు అన్నారు. మంచిగా బ్రహ్మాండంగా 3 bedroom హౌస్ తీసుకున్నారు మాదాపూర్ లిమిట్స్లో, PS లిమిట్స్లో, లేదు కూకట్పల్లి దగ్గర ఎక్కడో తీసుకున్నారు లిమిట్స్లో. ఇల్లు తీసుకొని ఇద్దరు హ్యాపీగా
ఒకే మంచం మీద జీవనం గడుపుతున్నారు. మొదటి భార్యకి తెలిసింది మొగుడు పలానా దాంతో పడుకున్నాడని. డిటెక్టివ్లు పెట్టుకుంది. డిటెక్టివ్లు చెప్పారు ఈ రోజున ఇన్ని గంటలకు మీ రాత్రి సినిమా చూసి వచ్చారు వీళ్ళిద్దరు, రాత్రి ఇంట్లో పడుకున్నారు అని. తెల్లవారంగానే 6 గంటలకల్లా మహిళా సంఘాలు, పోలీసులు అందరూ వచ్చి తలుపు కొట్టారు. తలుపు తీయంగానే భార్య భర్త ఇంకొక భార్య అమ్మాయితోటి ఉన్నాడు. మొత్తం వీడియో తీసుకున్నారు. వాడు పోలీస్ స్టేషన్లో, మాదాపూర్ పోలీస్ స్టేషన్ అంటాడు, నేను సహజీవనం చేసుకుంటున్నా సార్, నేను సుప్రీంకోర్టు చెప్పింది చేసుకోమని, మేము చేసుకుంటున్నాం, నువ్వు ఎట్లా కేసు పెడతావు మా మీద అని వాడు ఇన్స్పెక్టర్ని దబాయిస్తాడు. సో వాళ్ళకి సమాధానం ఈ రీమాపాల్ జడ్జిమెంటే. సో ఈ జడ్జిమెంట్ ఎలా ఇచ్చాడంటే సుప్రీంకోర్టు చూస్తున్నాడు. రోజు గోలేంటిది? సతీ సహగమనం దగ్గర నుంచి ఈ రోజు దాకా, విలియం బెంటిక్ టైం నుంచి, ఇంగ్లాండ్లో విలియం బెంటిక్ టైం నుంచి ఈ రోజు దాకా ఆడది అన్యాయానికే గురవుతుంది. నువ్వు ఏదో రకంగా గురి అవుతుంది అన్యాయానికి. పెళ్లి చేసుకుంటే ఒక బాధ, పెళ్లి చేసుకోకపోతే ఒక బాధ, ఇన్ని బాధలు పడుతుంది. సో సుప్రీంకోర్టు చూసింది, మనం ఇంత పెద్ద కోర్టులు పెట్టుకొని దేశంలో చివరికి ఇలా చూస్తూ ఉండటమేనా? 497 రద్దు అయిపోయిందని చెప్పి ఇలాంటి రాస్కెల్స్ ఇంకొక అమ్మాయితో రూమ్లో పడుకొని పోలీసులు వస్తే మేము సహజీవనం చేస్తున్నాం పోండి అంటే ఎట్లా? అంటే ఈ కోర్టు చూస్తుండాలా అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆ కేసులో తీర్పు చెప్పింది. సమాజం దృష్టిలో, అంటే ఆ ఇంటి అద్దెకు ఉన్నారు వీళ్ళిద్దరు, ఇంటి ఓనర్ దృష్టిలో కనుక వీళ్ళిద్దరు భార్యాభర్తలను ఆయన కనుక అనుకోని కనుక ఇల్లు అద్దెకిచ్చుంటే వీళ్ళిద్దరి మధ్యన వివాహం అయినట్లే. ఆల్రెడీ ఇతనికి వివాహం అయినా సరే అయినట్లే ప్రిజంప్షన్. అంటే వీడు మొదటి భార్య ఉండగా రెండోసారి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ప్రిజంప్షన్ అన్నమాట. అంటే 494 అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు సెక్షన్. ఇప్పుడు పరిస్థితి 494 కూడా అట్రాక్ట్ అవుతుంది. ఇంతకుముందు దాకా ఏమయ్యేది, ఖాళీ 420 సెక్షనే ఐపీసీ పెట్టేవాడు, మోసం చేశాడని. కానీ మోసం డెఫినేషన్ కిందకి చాలా తక్కువ వస్తుంది ఆ కేసు, మోసం అనే దాని కింద. కానీ డైరెక్ట్ కేసు ఇప్పుడు 494 ఐపీసీ. చూసారా? సో ఇలాగ ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించండి, పెళ్ళి అయినా కాలేదని చెప్పటం. ఎన్నో సందర్భాల్లో సాయిబాబా ఫోటోని పెట్టి కారులో పోతూ ఒక అమ్మాయికి 3 గుళ్ళు వేసాడు కారులో. అలాగా ఒక రౌండ్ కొట్టొచ్చారు హైదరాబాద్. రాత్రి 11 గంటలకు ఇంటి దగ్గర దింపుతూ కట్టిన తాళి వాపస్ తీసేసుకున్నాడు. మరి సాయిబాబా ఫోటో మీద చేసాడు ఈ పని, ఊరుకుంటాడా సాయిబాబా? చెప్పండి. సంజీవ్ రెడ్డి కేసులో బుక్ అయింది. వాడు 100 రోజులు జైల్లో ఉన్నాడు, మామూలు కాదు. ఈవెన్ చట్ట ప్రకారంగా ఉండే 60 రోజులు కాకుండా 100 రోజులు ఉండాల్సి వచ్చింది వాడు జైల్లో. సో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, 100 రోజులు జైల్లో పెట్టారు. ఇలాగ నువ్వు మోసం చేసి, పెళ్లి పేరుతో మోసం చేసిన, పెళ్లి చేశానని చెప్పి పనికిరాని తంతు ఒకటి చేసి, అంటే పెళ్ళికి కావాల్సినటువంటి హోమం లేకుండా, 7 అడుగులు నడవకుండా, ఇంకేదో పద్ధతి ద్వారా నిన్ను పెళ్లి చేసుకుందా అని చెప్పి మోసం చేసి నమ్మించి అమ్మాయిని, ఆ అమ్మాయి ఏమో నాకు పెళ్ళయింది అనుకుంటుంది. అసలు చూస్తే చట్ట ప్రకారం పెళ్లి కాదు అది. ఇలాంటి అన్ని సమస్యలకి సమాధానమే రీమాపాల్ జడ్జిమెంట్. ఓకేనా? సో ఈ రకంగా 494, 490 బైగమి, తర్వాత డౌరీ కేసుకు వచ్చేటప్పటికి డౌరీ అంటే ఏంటి, డౌరీ డెఫినేషన్ ఏంటి, వాడు డిమాండ్ చేశాడా, డిమాండ్ చేయకుండా ఇచ్చాడా, నువ్వు ఏ పేరుతోనో దాన్ని రాయి. పెళ్ళి అయిన తర్వాత కానీ, పెళ్ళి కంటే ముందే కానీ అమ్మాయి తరఫు వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఏదో ఒక రకంగా వాళ్ళ ఆస్తిని వీడు కాజేసిన, పొలం కాజేసిన, ఇల్లు కాజేసిన, బంగారం కాజేసిన, డబ్బులు తీసుకున్న, ఇవన్నీ డౌరీ కిందకి వచ్చేస్తాయి, డౌరీ కిందకు వస్తాయి. ఒకవేళ 7 సంవత్సరాల లోపల కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలో ఒక అమ్మాయి చచ్చిపోయిందంటే అది ఈ అబ్బాయి మీద 304B కేసు బుక్ అయిపోతుంది. 10 సంవత్సరాల శిక్ష ఉంది దానికి. డౌరీ డెత్ అంటారు దాన్ని, డౌరీ డెత్. ఇంకా డౌరీ డెత్లో కూడా పెళ్ళి అనేది వస్తుంది కాబట్టి పెళ్లి డెఫినేషన్ తప్పించుకోవడానికి మా ఇద్దరికి పెళ్లి కాలేదు అంటాడేమో, ఇందాక చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నువ్వు తాళి కట్టావా, ఆర్య సమాజంలో చేసుకున్నావా, నువ్వు 7 అడుగులు నడిచావా నడవలేదా, ఇవన్నీ మాకు అప్రస్తుతం. సమాజంలో, సొసైటీలో నువ్వు రోజు మీ ఇంటి ఓనర్ చూస్తుండగా ఒకేసారి మోటార్ సైకిల్ ఇద్దరు జాయింట్గా వచ్చారా లేదా, వాళ్ళ దృష్టిలో మీరు భార్యాభర్తలాగా ఉంటున్నారా లేదా, అంతే మాకు కావాలి. సమాజం దృష్టిలో మీరు భార్యాభర్తలాగా చలామణి అయిపోతుంటే మీ మధ్య పెళ్ళి జరిగినట్లే. ఒకసారి నీ పెళ్ళి జరిగినట్లే అంటే నీకు ఇంతకంటే ముందు ఒక అమ్మాయి ఉందంటే పెళ్ళయ్యి నువ్వు 494 అఫెన్స్ చేసినట్లే. ఇది చట్టం చెప్తుంది. ఇట్లా ఉంది, పక్కన పెడదాం. ఇకపోతే మీరు అన్నారు భర్త ఒకడే, 2 భార్యలు.
మొదటి భార్యకి అబ్జెక్షన్ లేదు, రెండో భార్య పక్కన పడుకుంటే అవును. అనుకోండి. మరి అలాంటప్పుడు ఆమె కంప్లైంట్ ఇవ్వదు, భర్త మీద కంప్లైంట్ ఇవ్వదు, ప్రేమ ఇవ్వదు. మరి ఆ భర్త నేరం చేసినా తప్పించుకుంటున్నాడు కదా. మరి అంటే ఈ మొదటి భార్య సంతకం పెట్టిన అంగీకారం ఉంది అంటే అది సరిపోతుందా అంటే, ఒకప్పుడు గజేంద్ర గడ్కర్ అని సుప్రీంకోర్టు జడ్జి ఉండేవాడు. ఓకే. గజేంద్ర గడ్కర్ ఆయన ఏం చెప్పాడు, కంప్లైంట్ ఎవరన్నా అయ్యాలంటే ఓన్లీ మొదటి భార్య అయ్యాలి, మొదటి భార్య తప్ప ఎవరికి సంబంధం లేదు ఈ కేసులో ఆ మొదటి భార్య పేరెంట్స్ అయినా వచ్చా సార్? ఒకవేళ పేరెంట్స్కి నచ్చట్లేదు చెప్పాడు. మొదటి భార్య ఆ జడ్జిమెంట్లో మొదటి భార్యకి ఆమెకి ఏమీ చింత లేదు, తన భర్త ఇంకోని చేసుకుంటే. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని దాకండి, ఓకే. సంసారం చేసేది ఈ భార్య, అగ్రీవ్డ్ పర్సన్ భార్యకి బాధ లేదు. మరి వీళ్ళెవరు, మిగతా వాళ్ళందరూ ఎవరు, వాళ్ళకేం సంబంధం లేదని గజేంద్ర గడ్కర్ జడ్జిమెంట్ ఇచ్చాడు ఒకటి, సుప్రీంకోర్టు జడ్జి గారు. కానీ ఈ రోజున ప్రస్తుతానికి చూస్తే, ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్ చూస్తే అలా చెల్లట్లేదు. వీళ్ళేమంటారు, ఈ ప్రస్తుతం ఏదైనా ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ ఉండి దానికి పనిష్మెంట్ కనుక 3 కానీ అంతకంటే ఎక్కువ సంవత్సరాల శిక్ష ఉంటే కంప్లైంట్ ఎవరన్నా చేయొచ్చు. దారిన పోయే దానయ్య కూడా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. సార్, ఈ పలానా దశరథ్ అనే వ్యక్తి ఇద్దరితో పడుకుంటున్నాడు, సంబంధం లేకపోయినా కంప్లైంట్ చేయొచ్చు. సంబంధం లేకుండా కంప్లైంట్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. మొదటి భార్య దగ్గరికి వెళ్తారు, మొదటి భార్య స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఆమె అంటది, లేదు సార్ అలాంటిది ఏం లేదు, మా ఆయన చాలా మంచోడు, శ్రీరామచంద్రుడు, ఆమెతో మాకేం సంబంధం లేదు, మీ ఇద్దరే ఉంటున్నాం ఇంట్లో అని ఆమె తప్పుడు సాక్ష్యం ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఆమె ఆ కేసులోంచి తప్పించుకోవచ్చు, కానీ ఇంకో కొత్త కేసు అట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిజంగా వీడికి ఇద్దరు ఉన్నారని తెలిస్తే అప్పుడు నువ్వు పోలీసుల ముందు ఉద్దేశపూర్వకంగా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు నువ్వు కేసులో బుక్ అవుతావు. ఓకే. ఒక రకంగా 211 అనమాట మళ్ళీ. విన్నారా? ఈ రకంగా ఉంటాయి. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ చాలా విస్తృతంగా ఉంది, చాలా పవర్ఫుల్ చట్టం అది. మీకు తెలియకపోవచ్చు, సెక్షన్లు తెలియకపోవచ్చు అందరికీ. దాన్ని కనుక మనం ప్రాపర్గా వాడుకుంటే ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరికిపోతుంది. కాబట్టి ఎవరు కూడా మొదటి భార్య దగ్గర నేను సంతకం తీసుకున్న తెల్లకాయతం మీద ఆమెకేం అబ్జెక్షన్ లేదు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే, కంపల్సరీ జైలుకి పోతారు మీరు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది